ఎప్పుడైనా సరే ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సంకల్పం లేనిదే ఏ పని కాదు. మనలో ఎప్పుడైతే సంకల్పం అనేది ఏర్పడుతుందో మనం ఎంత కష్టమైన పనిని కూడా, అసాధ్యమైన పనిని కూడా చెయ్యాలి. వెనకటి నుంచి చెప్తారు ఈ విషయం, మనకి తెలుసు. కానీ ఆ సంకల్పం అనేది మనం పెట్టలేకపోతున్నాం. ఆ సంకల్ప బలం ఉంటేనే మనం విజయవంతం అవుతాం. హాయ్, హలో మై ఫ్రెండ్స్. ఈరోజు మనం సంకల్పం అనే విషయాన్ని చర్చించుకుందాం. ఎందుకంటే సంకల్పం అంటే తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. సంకల్పం అంటే మనం చేసే ఏ పని మీదైనా చెయ్యాలి అన్న సంకల్పం ఉండాలి, ఆ పట్టుదల ఉండాలి. దాన్నే మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు ఆ సంకల్పం అనేది మనలో వస్తుంది. పని చేసాము అంటే చేసాము కాదు, ఒక పనిని చేస్తాము, ఈ పని అయిపోతుంది అని చెయ్యాలి. దాన్నే సంకల్పం అంటారు. ఇంకా మనం ఈ వీడియో చివరిదాకా చూడండి. చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సంకల్పం అంటే ప్రతి వాళ్ళకి ఉండాలి, ఎవరిది వాళ్ళదే. ఇంకొకళ్ళ మీద మనం బేస్ అయ్యి ఆ పని అవుతుంది అని అనుకోకూడదు. మన పని మనమే చేసుకోవాలి. అప్పుడే మనలో పట్టుదల, కృషి అనేది వస్తుంది. ఎప్పుడైనా సరే ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సంకల్పం లేనిదే ఏ పని కాదు. మనలో ఎప్పుడైతే సంకల్పం అనేది ఏర్పడుతుందో మనం ఎంత కష్టమైన పనిని కూడా, అసాధ్యమైన పనిని కూడా చెయ్యాలి. వెనకటి నుంచి చెప్తారు ఈ విషయం, మనకి తెలుసు. కానీ ఆ సంకల్పం అనేది మనం పెట్టలేకపోతున్నాం. ఆ సంకల్ప బలం ఉంటేనే మనం విజయవంతం అవుతాం. మన పిల్లల్ని పెద్ద చదువు చదివించాలనుకోండి, దానిలో మనం ఎంతో కష్టపడాలి. ఇది చెయ్యగలము అని మనం అనుకున్నప్పుడు ఆ పిల్లల్ని చదివించగలుగుతాం. అలాగే ఒక ఇల్లు కట్టాలి అనుకుంటాం, ఆ కట్టడానికి ఎన్నో ఆటంకాలు రావచ్చు. కానీ మధ్యలో వదిలేయకూడదు. వచ్చిన ఆటంకం వచ్చింది, ఇంకేంట్లే ఇక మనకు అవ్వదులే అనే విషయం ఉండకూడదు. మనం మొదట ఏ విషయంని ఆలోచించి చేశామో అది విషయం అంటే ఏం లేదు. మనం ఏ ఫైనాన్షియల్గా ఇంత ఉంది అని మనం ఆలోచించామనుకోండి, అది ఆ టైంకి లేకపోతుంది. లేకపోయినప్పుడు కూడా మనం చాలా పట్టుదలతో ఉండి కష్టమో నష్టమో చెయ్యాలి. అప్పు చేద్దాం, అప్పు చేస్తే అది తీర్చుకోవచ్చు. కానీ ఇల్లు ఆపేస్తే మళ్ళీ ఇల్లు కట్టలేవు. అన్నీ ఆలోచన రావాలి. అప్పుడు మనం ఇల్లు కట్టగలుగుతాము, నిదానంగా అప్పు తీర్చుకోగలుగుతాము, మనం సొంత ఇంట్లో ఉండగలుగుతాం. అలాంటి ఆలోచనల్ని పట్టుదలగా చేసుకుంటే ప్రతిదీ కరెక్ట్ అవుతుంది. ఇవాళ అమెరికా వెళ్ళాలనుకుంటున్నారు పిల్లలు, వేరే దేశాలకి, ఏ దేశమైనా వెళ్ళాలి, చదవాలి, ఉద్యోగాలు చేయాలి, డబ్బు సంపాదించాలి అని అనుకుంటున్నారు. అది ఎలా ఉంటుందంటే, ముందు రాసే ఎగ్జామ్స్ కష్టమైన నష్టమైన భరాయించి ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి అన్న పట్టుదలతో కనుక వాళ్ళు చేసినట్టయితే ఆ కృషి ఫలిస్తుంది, అసాధ్యమైనది కూడా సాధ్యం అవుతుంది. అది పిల్లలు తెలుసుకోవాలి. వెళ్ళాలి అన్న కోరిక కాదు, అది మనం నెరవేర్చుకోవాలన్న పట్టుదల ఉండాలి. అలాగే పెద్దాళ్ళు ఉంటారు, వాళ్ళకి చేసే ఓపిక ఉండదు, ఇది చెయ్యలేము అనుకుంటారు. ఎవరైనా విసుక్కున్నారనుకోండి ఇంట్లో వాళ్ళు, విసుక్కున్నప్పుడు ఇది ఏళ్ళ దగ్గర ఉండేదేంటి, బయటకు వెళ్దామని అనుకోకూడదు. ఎప్పుడైతే
మనం పిల్లల దగ్గరే ఉండాలి, మన కుటుంబం ఒకట్లాగానే ఉండాలి, రేపొద్దున మన గురించి ఎవరు విమర్శించకూడదు అనే పట్టుదలతో కనుక ఉన్నట్టయితే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ చేసే పని మాత్రం గట్టిగా చేయాలి. చిన్నపిల్లలైనా సరే ఏ ఆటల్లోనో ఇది చేస్తారు, వాళ్ళకి ఆ ఆటల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ వాళ్ళు చేస్తారా చేయలేదా అనేది వాళ్ళకి తెలవదు. మనం వాళ్ళని ప్రిపేర్ చేయాలి. నువ్వు గెలవగలవురా అన్న నమ్మకం వాళ్ళకి ఏర్పరచాలి. అప్పుడు పిల్లలు గెలుస్తారు. ఏమోరా ఎందుకు ఇచ్చావు నువ్వు ఆడగలవా అని కనుక మనం అన్నట్టయితే వాళ్ళకి ఆలోచన ఎంతసేపటికి అదే ఉంటుంది. నువ్వు గెలుస్తావు అనేది వాళ్ళకి నేర్పించండి, వాళ్ళలో ఆ పట్టుదల అనేది వస్తుంది. కాబట్టి ప్రతి పనిని సాధ్యం అనుకొని మొదలు పెడితే అది సాధ్యం అవుతుంది. ఈ విషయం మీకు తెలిసినా నేను చెబుతున్నాను. తెలవని వాళ్ళు ఎవరైనా ఉండి ఆలోచించుకుంటే మీకే అర్థమవుతుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.